Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సెటిల్డ్ అంటే చాలా ప్రొఫెషనల్ గా ఓకే ఇదిగా ఉండేటువంటిది. పేరెంట్స్ అడిగే వాళ్ళ మనీ ఆ టైంలో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో అది నేను 3 years బ్యాక్ వరకు కూడా తీసుకున్నాను నేను మమ్మీ దగ్గర డాడీ దగ్గర. 3 years అంటే 4 years బ్యాక్ 4 years బ్యాక్ అండ్ 1 year అక్కడ ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అక్కడ వచ్చిన పైసలు ఇక్కడ వచ్చిన పైసలు అవన్నీ బ్యాలెన్స్ చేసేట. ఓకే, సో అంత డిప్రెస్ అయిన మీరు అది ఎలా బయటికి ఓవర్కమ్ చేయగలిగారు? ఏ మెడికేషన్ నాకు పని చేయలేదు. చాలా స్ట్రాంగ్ గా డిప్రెస్డ్ అయ్యారు. ఏ మెడికేషన్ పని చేయలేదు నాకు. అంటే ఆ టైంలో మీ హెల్త్ కండిషన్ ఎలా ఉండేదండి? అంటే ఎలా అయ్యేవాళ్ళు, ఎలా థింక్ చేసేవాళ్ళు? ప్రాబ్లం ఇక్కడే అవుతుంటదండి, ఫిజికల్ గా ఏమవ్వదు, ఇక్కడే ప్రాబ్లం అవుతుంటది. ఏ ఓవర్ థింకింగ్, భయం, ఇక్కడ నుంచే భయం స్టార్ట్ అవుతుంది. మెంటల్ హెల్త్ ఖరాబ్ అవుతుంటది అంతే. ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం కాదు. ఫ్రెండ్స్ లో కూడా ఏమైనా చీట్ అలాంటిది ఏమైనా జరిగింది? లేదు లేదు లేదు. ఫ్రెండ్స్ ఒకళ్ళు ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టలేరు, నన్ను నేనే పెట్టుకుంటా అంతే. అంటే మీన్ లైక్ నాలో ఉన్న టాలెంట్స్ ని నేను పక్కకు పెట్టడం, నేను దాన్ని లెట్ గో చేయడం. పై అందరికి ఉండవు టాలెంట్స్, చాలా తక్కువ మందికి ఉంటాయి. మనం అది గుర్తించుకోవాలి. మనది వాటికి మనమే ఇజ్జత్ ఇవ్వకపోతే పక్కన ఎందుకు ఇస్తాడు? డేస్ గడిచిపోయినాయి, దాన్ని వదులుకున్నా. అది లేకుండా లైఫ్ లేదని నాకు తెలుసు ముందే. కానీ ఏం చేస్తున్నా, నేను జస్ట్ చిల్ అవుతున్నా లైఫ్లో, అటు ఇటు తిరగడం చేయడం, లైఫ్ స్పాయిల్ చేసుకునేటట్టు చేసుకున్నా. సో దానివల్ల అరే వెనకాల తిరిగి చూస్తే నేను ఇది మర్చిపోయినా, నేను నాకేం కావాలనేది ముందుకు వెళ్ళిపోతాను. టైం చిల్ బ్రో, చిల్ అలా చిల్ అయ్యారు అన్ని పక్కకు పడేసి లైఫ్ లో. చెప్పినంత చిల్ కాదులేండి, చెప్తున్నా నేను. కానీ బుద్ధి ఎప్పుడు వచ్చింది మరి మీకు? బుద్ధి అన్ని కోల్పోయాక బుద్ధి వస్తుందండి. అన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకొని అరేంజ్ చేయడంలో ఉన్న కష్టం, ఫ్లోలో వస్తున్నప్పుడు ఈజీనెస్, చాలా డిఫరెన్స్ ఇవి రెండు. ఫ్లోలో వస్తున్నప్పుడే వాటికి వాల్యూ ఇచ్చి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కొంచెం జాగా దొరికితే ఇంకొంచెం అనుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ సపోర్ట్ ఎవరు చేశారు బాగా? ఫ్యామిలీ. అక్కడికి మీరు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? బెస్ట్ గిఫ్ట్ అని కాదు, రంజాన్లో మేము ఈదీ ఇస్తాం కదా, ఫస్ట్ టైం ఎవరు ఇయ్యలేదు మా అక్కకి, నేను ఇచ్చిన. తను ఎలా ఫీల్ అయ్యారు? ఎమోషనల్. ఏం చెప్పారు? అదే, ఆమె కూడా సేమ్ అదే ఫీల్ అయింది. ఈదీకి ఈదీ అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. మామూలుగా ఇట్లే చిన్నపిల్లలకి తీసుకురా 100 రూపాయలు, తీసుకురా 500 అట్లా ఇచ్చేస్తాం కదా. సో యాక్చువల్గా ఈదీ ఇవ్వడానికి దానికి ఒక వాల్యూ ఉంటుంది. నెల మొత్తం పొద్దుగాల లేచి వర్క్ చేసి వాళ్ళు లేచి వండడము చేయడము. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి ఒక గిఫ్ట్ లాగా మేము ఇస్తాం, అది ఈదీ యాక్చువల్గా. సో నేను యాక్చువల్గా ఇవన్నీ కన్సిడర్ చేసి ఇచ్చిన. నేను నా తమ్ముడు నా కోసం ఇన్ని చేశాడు అని ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. కెరియర్ లో ఎలా అయినా సరే స్ట్రాంగ్ గా యాక్టింగ్ లోకి వెళ్ళాలి, ఇది నేను చూస్ చేసుకునేది అనేది మీరు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయారు కదా. సో అది కాకుండా మీరు డాన్స్, సింగింగ్, యాక్టింగ్ కాకుండా ఇంకా ఎలా చేయాలని ఉంది? అంటే లైక్ సీరియల్స్ లోకి వెళ్ళాలి. సీరియల్స్ కూడా చేసిన నేను, షార్ట్ ఫిల్మ్స్ చేసిన, వెబ్ సిరీస్, ఇండియా మొత్తం ట్రావెల్ చేసిన, ట్రావెల్ బ్లాగ్స్ చేద్దామని. అండ్ మళ్ళీ థియేటర్ చేసిన. థియేటర్ నుంచి అయితే తరుణ్ భాస్కర్ అన్న రీసెంట్ మూవీ కీడాకోలాలో మా థియేటర్ వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ, చాలా మంది క్యారెక్టర్స్. థియేటర్ నుంచి కూడా అవకాశం దొరుకుతుంది, అట్లా కూడా ట్రై చేసిన. థియేటర్ కూడా చేసిన, థియేటర్ ప్లేస్. లక్ వచ్చింది ఆల్రెడీ. జస్ట్ ఒక 1 month నుంచి, ఆగస్ట్ నుంచి లక్ స్టార్ట్ అయింది. ఇంకా వైల్డ్ కార్డ్ పోతే రా అబ్బాయి అప్పుడు ఉంటది. సూపర్. అండ్ లోపల ఏం చేస్తారు? హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారా? ఎలా ఉండాలి అనుకుంటున్నారు? నేను ప్లానింగ్ ఏం లేదండి, ఇట్లుండాలి అట్లుండాలి అని ఏం లేదు. నేను అనుకుంది చెప్తాను. నేను ఇప్పుడైతే ప్లానింగ్ ఏం లేదు. నాగార్జున సార్ కింద నన్ను పిలిస్తే, స్టేజ్ పైకి పిలిస్తే అక్కడ నుంచే గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాగార్జున గారి నుంచే? అక్కడ నుంచే మై గేమ్ ప్లే. ఈయన గారి డబుల్ యాక్షన్. అయితే నాకు ఆ బ్యాక్ స్టేజ్లో ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, ఏం చేశారు, సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు, అవన్నీ నాకు గుర్తున్నాయి. అది కెమెరా ముందు మాట్లాడితే కెమెరా ముందు తీసేటోని. ఓ, అగ్ని పరీక్షలు. ఎస్. ఓకే. పర్సనల్గా హర్ట్ చేసినారు.
అగ్ని పరీక్షలో ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ లో. వెళ్ళిన contestant లోనే. ఓకే. నాకేం గ్రడ్జ్ ఏం లేదు వాళ్ళ పైన. అక్కడ దగ్గర దూడ్చేద్దాం అనుకున్నా నేను లోపలికి వెళ్ళి. ఏం చేసేది మనకి పర్సనల్గా అన్నది కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్లు బట్టి అన్నది. అక్కడ సిచ్యువేషన్లో అక్కడనే తీయాలి. అక్కడ లోపలికి వెళ్ళినాక లక్ లేదా, నాకు లక్ లేదన్నారుగా, కార్నర్ చేసి డూడ్ నన్ను, లక్ లేదని చెప్పి. మంచి కంటెంట్ ఇస్తానా మీకు. సో లోపలికి వెళ్ళినాక దిఖాయింగే అనుకున్నా. సో అసలు అసలు ఎవరికి రా చెప్పింది లక్ లేదు, నేను అదే డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎవర్రా చెప్పింది షాకిబ్ ఖాన్ లక్ లేదని? లక్ లేకపోతే హౌస్లోకి ఎట్లా వస్తాడు అందాం అనుకున్నా. సో ఎవరన్నారు, ఎవరు కార్నర్ చేశారు, నేమ్స్ తెలుసుకోవచ్చా? కార్నర్ చేయడం అంటే నార్మల్ గా ఒకటే పాయింట్, లక్ లేదు అని చెప్పి ఎవరన్నారు అన్నమాట? అందరు అన్నారు మోస్ట్లీ. మజాక్లు అంటారు భయ్, మజాక్ ఎంతగానో బర్దాష్ అవుతుంది. మేము 100% హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం మీలా మంచిగా ప్రజెంట్ చేసేవాళ్ళు, చాలా సరదాగా. మాకు మళ్ళీ ఇంకొక సోహెల్ని చూసినట్టు ఉంటుంది. చికెన్ మటన్ అని ఆ యాక్టివ్నెస్, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, అల్లరి చేస్తూ. సో కోపం ఎక్కువ, షార్ట్ టెంపరా? కోపం ఎక్కువ. ఏంట్రా కోపం ఎక్కువ నాకు? షార్ట్ టెంపర్ వాళ్ళకి చాలా ఎక్కువ హార్ట్ ఉంటుంది. అవునవును, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడే వస్తుంది, అప్పుడప్పుడే పోతుంది. కానీ వాళ్ళు ఎంత హార్ట్ఫుల్ ఉంటారంటే అంత హార్ట్ఫుల్ ఉంటారు. సేమ్ టు సేమ్. సో షార్ట్ టెంపర్, ఇంకా షార్ట్ టెంపర్. యాటిట్యూడ్ ఎక్కువ. యాటిట్యూడ్ ఏం లేదు. స్ట్రగుల్ ఫేస్ చేశారు, కానీ ఆ స్ట్రగుల్ నుంచి బయటికి రావడం అనేది నిజంగా అది అంత ఈజియెస్ట్ థింగ్ కాదు. ఇదే నచ్చింది అక్కడ, అందుకే తీసుకున్నారు. చాలా హార్డ్, బట్ మంచిగా ప్లే చేయాలనుకున్నారు. సో ఖచ్చితంగా లక్ ఉంది మీ దగ్గర, హోప్ఫుల్లీ. అందుకే అగ్ని పరీక్ష వరకు వచ్చారు. లక్ ఉంది కాబట్టే ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. లక్ ఉంది కాబట్టే వైల్డ్ కార్డ్ కూడా వెళ్ళిపోవాలి. మీ గేమ్ ఆడండి, మీ స్ట్రాటజీని యూజ్ చేయండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి. అక్కడికి వెళ్ళి మీరు కూడా ముద్దుపప్పులా కూర్చోకండి. లేదండి, నేను అసలు కూర్చోలేనండి. ఫస్ట్ థింగ్ డాన్స్ చేయండి. నేను ఒక్క దగ్గర కూర్చోలేను తెలుసా, నాకు చాలా ప్రాబ్లం అది. సో అందుకే అక్కడ నుంచి ఫ్రంట్ బ్యాక్ అటు ఇటు అవుతున్నారా? నేను ఏదైనా మాట్లాడాలంటే నిల్చుంటే గట్టిగా మాట్లాడతా. ఇంకా ఓకే, ఇక్కడ కెమెరా ముందు నిల్చోలేము కదా, మళ్ళీ ఫ్రేమ్ మిస్ అయిపోతుంది. సో డిప్రెస్డ్ అన్నారు. సో ఆ డిప్రెస్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఎలా రాగలిగారు, అసలు ఆ టైంలో ఏం చేశారు? లాక్డౌన్ టైంలో నేను చాలా లో, కంప్లీట్ గా లో. లాక్డౌన్ బిఫోర్, జస్ట్ మీకు లాక్డౌన్ లో వచ్చిందా డిప్రెషన్? లాక్డౌన్ బిఫోర్ అంటే జస్ట్ బిఫోర్ లాక్డౌన్. అప్పటికి నేను పీక్ స్టేజ్. నాది సపరేట్ రూమ్ ఉండేది, నేను అందులోనే ఉండేది. బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు? లేదు, ఒంటరితనం ఎక్కువ. జస్ట్ ఇంటి కిందికి రావడం, తినడం, మళ్ళీ పైకోవడం, అంతే ఉండేది. లాక్డౌన్ వచ్చేసరికి మమ్మీ ఉన్నారు, అందరు ఉన్నారు ఇంట్లో. సో నేను కింద ఉండడం, మమ్మీ తిట్టేది, ఏం చేస్తావు ఆ ప్రయత్నం, ఊకే పైన కిందికి వచ్చేది, నేను కింద ఉండేది. అట్లా మమ్మీ వాళ్ళతో మాట్లాడడం వల్ల కొంచెం బెటర్ ఫీల్ అయింది. ఆ బెటర్మెంట్ ఫీల్ వచ్చినాక ఐ నోటీస్డ్కి ఇక్కడ ఉండకూడదు, మనం ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలి. హైదరాబాద్ వచ్చేసిన. అక్కడ వచ్చినాక కూడా నేను మళ్ళీ ట్రావెల్ అని చెప్పి అది అని చెప్పి సోహెల్, అదే లాక్డౌన్ టైంలోనే మళ్ళీ సోహెల్, మళ్ళీ నేను గెట్ బ్యాక్ అయ్యి వీడియోస్ చేయడం ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ ఆ లో ఫేస్ ఏదైతే ఉందో అది పోవట్లేదు. సో ఇంకా ఏం చేయాలి అర్థం కాక 3 months సోలో ట్రిప్కి వెళ్ళిపోయినా. ఇండియా మొత్తం తిరిగిన సోలో. నో ఫ్రెండ్స్, నో ఫీమేల్ అన్నాక నో ఫీమేల్ ఫ్రెండ్ ఏంటండి అంటే ఎక్కడెక్కడ ఏదో అలా ఏదో. సో అప్పుడు మనకి లక్ లేదు కదా, లక్ మొత్తం అప్పటి నుంచే మనకి. సో 3 months ట్రావెల్ చేసిన. ట్రావెల్ కూడా నాకు చాలా నేర్పించింది. అక్కడ నేను బయటకు వచ్చినా అంటే దాంట్లో నుంచి మనసు బాగాలేనప్పుడు మీరు ఎంత మంచి జాగాలో కూర్చున్నా కానీ హ్యాపీనెస్ రాదు. ఏదో వెతుకుతానా నో అయితే వెతుకుతున్నా, కానీ మంచి లొకేషన్లలో పోయి కూర్చుంటే జనాలకి వావ్ అన్నట్టుంది, మనకేమో ఏముందిరా అన్నట్టుంది. ఎస్, నిజంగా అసలు అది టచ్ అవ్వట్లేదు. 3 months అట్లే తిరిగిన. కానీ ఈ 3 months తిరిగినాక నేను చాలా మందిని కలిసిన, మంచి రిచ్ హోటల్లో స్టే చేసిన,
వర్స్ట్ 300 పర్ డే హాస్టల్లో కూడా ఉన్నా నేను. 300 పర్ డే, అది వాష్రూమ్ కానీ అది ఎట్లుంది. అండ్ నేను ఫ్లైట్లో ట్రావెల్ చేసిన, ట్రైన్లో జనరల్ ఏమంటారు, జనరల్ బోగి ఉంటుంది కదా, అందులో వాష్రూమ్స్ పక్కన కూడా కూర్చున్నా నేను. సో అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. అది లాక్డౌన్లో కొంచెం ఓసిడి ఈసిడి అని అవి ఓకే శానిటైజ్ చేసుకోవాలి, అది అలవాటు అయ్యి కొంచెం ఓసిడి టైప్ అయిందా నేను. ఏం ఓసిడీలు ఏంది, జనాలు ఎట్లున్నారు, ఏంది లైఫ్ అనేది మొత్తం ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు 3 monthsలో. 3 monthsలో. సో అది మళ్ళీ మంచి చేసిందంటే అది కూడా లేదు. నేనేమంటా అంటే మనసు పాలైనప్పుడు ఏది మంచిగా ఉన్నా కూడా మనకి మంచిగా కనబడదు, ఎదురుగా బ్యూటీ ఉన్నా కూడా అగ్లీగా కనబడుతుంది. ఆకలి వేస్తుంది కానీ తినబుద్ధి అయ్యేది. మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేసినాక ఇప్పటికీ నేనేమంటా అంటే నేను మొత్తం వాట్ ఐఎమ్ అనేది బయటికి రాలేదు. ఈ అగ్ని పరీక్ష కూడా నాకు హెల్ప్ చేసింది దీంట్లో. ఓవర్ థింక్ చేసేటోని నేను మళ్ళీ అన్నా కదా, కొంచెం బెటర్ అయింది. అన్నెసెసరీ ఆలోచించకుండా గేమ్ ప్రకారమే ఆలోచించిన, దాని గురించి ఓవర్ థింక్ చేసినాను. అన్నీ హెల్ప్ చేస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. బట్ ఇట్స్ ఎ లాంగ్ డిప్రెషన్ స్టోరీ. ఈ విషయాలు మా ఇంట్లో కూడా చెప్పలేదండి నేను. మంచిదే కదండి, ఇంటర్వ్యూ అంటేనే కదండి బయటికి రావాలి. డార్క్ అంతా కూడా మీ గురించి మీరు డిస్క్రైబ్ చేయాలి అంటే నేను హ్యాపీ సోల్. నాకు హ్యాపీగా ఉండాలని ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎందుకు రాబాయ్ స్ట్రెస్, ప్రతిదానికి ఎందుకు లొల్లి పంచాయతీలు, చిన్న చిన్నవి జరిగితే అప్పటిదప్పుడు చూసుకోవాలి, దులుపుకోవాలి, వెళ్ళిపోతా ఉండాలి. దాన్నే పట్టుకొని గుంజుకుంటా కూర్చోవడం అంతా వేస్ట్. ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఉన్నది చిన్నది, బతకాలి. సార్ ఫైనల్ క్వశ్చన్, సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు దేంట్లో? మ్యారేజ్ చేసుకోవాలి ఎక్కువ క్వాలిటీస్, మనం అట్లే ఉండాలి, పర్ఫెక్ట్. ఇట్లా బిర్యానీ ఈ రోజు ఇట్లే కావాలంటే అట్లా కాదండి, అది ఫుడ్ కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం అన్ని క్యాల్కులేషన్స్ వేసుకున్నాం, పర్ఫెక్ట్ గా తీసుకొచ్చి మనం పెళ్లి చేసుకున్నాం. లైఫ్ ఎట్లుంటది అనేది మన చేతిలో లేదు. సో మనం చూసినప్పుడు మంచిగా ఉందా అమ్మాయి, ఓకే, అప్పటి విషయాలు మనం అప్పటికే బిలీవ్ చేసి పెళ్లి చేసేసుకుందాం. తర్వాత జోబీ హోగా దేఖా జాయేగా. కొన్ని ఏవో క్వాలిటీస్ ఉంటాయి కదా ఇక్కడ. నన్ను బేసిక్ గా నా టెంపర్ని అర్థం చేసుకుని, నా పిచ్చిని అర్థం చేసుకునే ఒక పాప ఉంటే నేను అన్ని విధాలుగా అర్థం చేసుకొని రెడీగా ఉన్నాను నేను. అదే సూపర్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అయితే దానికి కూడా. థ్యాంక్ యూ. ముందు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి కాబట్టి ఆఫ్టర్ దట్ రిమైనింగ్ అన్ని ఆలోచించుకుందాం అంటున్నారు, అంతే కదా? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.